హాయ్ గైస్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ప్రస్తుతానికైతే బాబోయ్ నా అవతారం ఇట్లా ఉంది. సో ఇప్పుడే నేను జిమ్ నుంచి వచ్చాను. సో సరే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు ఒక షూట్ ఉందన్నమాట, ఒక మంచి ట్రెడిషనల్ షూట్ ఒకటి. సో అదే బయటికి వెళ్ళి ఇంత వేడిలో అది కూడా అంతలా రెడీ అయ్యి ఎలా షూట్ చేయాలా అనిపిస్తుంది. ఎంత వేడి ఉందంటే నేను లిటరల్లీ ఫస్ట్ టైం అనుకుంటా 7 o'clockకే జిమ్కి వెళ్ళాను ఈరోజు నేను. సో 7 o'clockకి వెళ్ళినా సరే వేడిగా అనిపిస్తుంది, ఎండగా అనిపిస్తుంది, అసలు గాలి లేదు. అసలు 11-12 o'clockకి వెళ్ళినప్పుడు నాకు ఎట్లా ఉందో 7కి వెళ్ళినా అట్లాగే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. వెళ్ళి వచ్చేసాను. సో ప్రస్తుతానికైతే ఇంకా ఫ్రెష్ అయ్యి కుకింగ్ స్టార్ట్ చేసుకుంటా. నేను ఫస్ట్ స్నానం చేసేస్తే మేకప్ ఆర్టిస్ట్ వస్తారనమాట. సో ఈ లోపు కొంచెం జుట్టు అవి ఆరుతూ ఉంటాయి కదా, సో అందుకని ఫస్ట్ స్నానం చేసి వచ్చేసి దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాను. ఒక 1.5 hourలో వచ్చేస్తారు నాకు తెలిసి, 1.5 hourలో. సో కాబట్టి ఈ లోపు రెడీ అయిపోతా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ యూజ్ చేసే ఫేస్ వాష్ డర్మాకోది 1% కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్. సో మనకి ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కాబట్టి ఎక్సెసివ్గా సన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ కోజిక్ యాసిడ్ ఏంటి అంటే మనకి డార్క్ స్పాట్స్ని లైటన్ చేయడానికి, స్కార్స్ ఎపీరియన్స్ని తగ్గించడానికి, అలాగే మెలాస్మాని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ఫేస్ వాష్లో ఆల్ఫా అబిటన్ కూడా ఉంటుంది. దానివల్ల మనకి మెలనిన్ ప్రొడక్షన్ కంట్రోల్ అయ్యి స్కిన్ టోన్ అనేది ఈవెన్గా ఉంటుంది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కోజిక్ యాసిడ్ రేంజ్ ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నాను డార్క్ స్పాట్స్ అవి ఉండటం వల్ల. అప్పుడు మీకు డార్క్ స్పాట్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయని చూపించాను కదా, ఇప్పుడు చాలా బెటర్ అయింది ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత. సో మీకు డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఇట్లాంటివి ఉన్నా, అనీవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఈ స్కిన్ కేర్ని మీరు ఫాలో చేయొచ్చు. ఈ ఫేస్ వాష్ అయితే నాకు చాలా జెంటిల్గా, ఫీల్ డ్రై అవ్వకుండా డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని బాగా తగ్గించి స్కిన్ని కూడా ఫ్రెష్గా ఉంచుతుంది. సో మీరే చూస్తున్నారు కదా, స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. నేను అవుట్డోర్ షూట్ చేయబోతున్నాను కాబట్టి ఈరోజు కంపల్సరీ ఇదే బెటర్ అని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఫేస్ని వాష్ చేసిన తర్వాత నేను స్నానం చేసి వచ్చేసాను. అండ్ కొంచెం లిప్ బామ్ అండ్ స్కిన్ ప్రెప్ చేసుకోవాలి కదా. ఫస్ట్ స్కిన్ కేర్ చేసుకుంటే మేకప్ ఎంత చేసినా మన స్కిన్ అనేది డల్ అవ్వకుండా ఉంటుంది. సో నేను డైలీ ఫాలో అయ్యే స్కిన్ కేరే బేసిక్స్ ఫాలో అయిపోతున్నాను. ఇది 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం ఫ్రమ్ డర్మాకో. సో ఇది ఒక 3 to 4 drops అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ నేను అవుట్డోర్ షూట్ చేయబోతున్నాను కాబట్టి కంపల్సరీగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటాను. మీరు ఏమైనా ఇలాంటి స్కిన్ ఇష్యూస్తో ఫేస్ చేస్తూ ఉంటుంటే ఇలాంటి స్కిన్ కేర్ని మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ మీరు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మన కూపన్ కోడ్ అలికే 2024 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇక్కడైతే నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఇది కూడా డర్మాకో వాళ్ళదే 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్. దీంట్లో SPF 50 PA++++ ఫార్ములేషన్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకొక నచ్చే పాయింట్ ఏంటి అంటే మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ని లింక్ చేసి ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు. అలాంగ్ విత్ భూమి ఆల్రెడీ 15,000+ స్టూడెంట్స్ని వాళ్ళు ఎంపవర్ చేశారు. ఈ బేసిక్ స్కిన్ కేర్ ఫాలో అవ్వడం వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీకు కూడా కావాలంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో స్కిన్ కేర్ చేసేసుకుని డైరెక్ట్గా నేను కుకింగ్లోకి వచ్చేసాను. బికాస్ మేకప్ ఆర్టిస్ట్ వస్తారు. సో తను వచ్చేలోపు కుకింగ్ రెడీ అయిపోతే నేను వెళ్ళి మేకప్ కోసం టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో కుకింగ్ అయితే అందరి కోసం చేసేస్తున్నాను, వచ్చే మేకప్ ఆర్టిస్ట్ కోసం కూడా. కుకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే టైంకి మన మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసారు. సో శారీ ప్లీట్స్ అవి పెట్టుకోవడం, ముందే అన్నీ అరేంజ్ చేసుకోవడం తను చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ జ్యువెలరీ అవన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ నేను టైం టు టైం అన్నీ కంప్లీట్ అవ్వాలని అన్నీ ముందే అరేంజ్ చేసుకోవడం, అన్నీ టైం టు టైం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యువెలరీ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పట్టీలు మళ్ళీ లాస్ట్లో మర్చిపోతానని పట్టీలు కూడా ముందే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నాకు హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసారు. తిను పేరు శ్రావణి గారు అనమాట. శ్రావణి మేకోవర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. సో ఫస్ట్ టైం నేను కూడా తిన దగ్గర మేకప్ ట్రై చేశాను. అవుట్పుట్ ఎలా వస్తుందో మీరే చూస్తారు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ స్టైల్ అవుతుంది.
ఇది కంప్లీట్లీ ట్రెడిషనల్ షూట్ అనమాట. హెయిర్ స్టైల్ కూడా నేనే రిఫరెన్స్ ఇచ్చి ఇదే చేయమని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ మంచిగా చేశారు. నా హెయిర్ ఎప్పుడు కూడా మోస్ట్లీ మిడిల్ పార్టీషన్ తీసి ఇట్లానే చేస్తాము ట్రెడిషనల్ షూట్కి. సో ఇట్లా ఎప్పుడు చేయలేదు అని చెప్పి ఇట్లా చేయించాను అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దెన్ మేకప్ స్టార్ట్ చేశారు. అండ్ మేకప్ అయితే చాలా ఫాస్ట్గా చేసేసారనమాట. లిటరల్లీ ఒక 20 minutesలో మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో నన్నైతే రెడీ చేసేసారు. మీకు ఫుల్ లుక్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ ట్రెడిషనల్ షూట్ అనమాట. సో ఆయన కూడా దీంట్లో ఉంటారు. సో అది చెప్పగానే సార్కి కూడా మేకప్ వేస్తాను అని చెప్పి వేశారనమాట. ఆయన అయితే మేకప్ ఫస్ట్ టైం ట్రై చేశారు. సో ఇదిగోండి నా మేకప్ లుక్. నాకైతే మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మీకు తెలుసు కదా నేను స్కిన్ని ఎంత కేర్గా చూసుకుంటానో. నేను మేకప్ తక్కువ యూజ్ చేయడానికి కూడా రీజన్ అదే, స్కిన్ ఎక్కడ పాడవుతుందో అని చెప్పి. సో మేకప్ ఆర్టిస్ట్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకుంటాను. మేకప్ చేసేటప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా మనం చూసుకోవాలి. సో అవన్నీ కూడా నాకు మంచిగా చూపించి మేకప్ చేశారు. సో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. చాలా బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఆయన మేకప్ అయ్యేలోపు నాకు పారాణి గుర్తొచ్చింది, పెట్టుకోలేదు అని లాస్ట్లో. సో ఒక హ్యాండ్కి నేను పెట్టేసుకున్నా, రైట్ హ్యాండ్కి తను పెడుతున్నారనమాట ఇప్పుడు. మీరు అక్కడ టైమ్స్ చూస్తే మేము ఆల్మోస్ట్ 3:30కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ 2 కల్లా స్టార్ట్ అయ్యి 3 కల్లా అక్కడ ఉందాం అనుకున్న వాళ్ళం. అట్లా లేట్ అయిపోయింది. అందుకే మీకు ఫుల్ అవుట్ఫిట్ ఎట్లా ఉంది, లుక్ ఎట్లా ఉంది అనేది కూడా చూపించలేకపోయాను. బట్ నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది లుక్ అని. అసలే చాలా లేట్ అయిపోయింది అని అనుకుంటే మధ్యలో లొకేషన్ వైజ్ కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి మాకు రాంగ్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 1 hour జర్నీ చేసి అట్లా 5:30కి లొకేషన్కి వెళ్ళాము. ఇక్కడికి రాగానే నాకు గుర్తొచ్చింది, లైక్ నేను ఫుల్ అవుట్ఫిట్ చూపించలేదు, ఫుల్ లుక్ చూపించలేదు అని చెప్పి. అందుకే మీకు రాగానే ఇక్కడ క్లియర్గా చూపించేస్తున్నాను. అండ్ ఇద్దరం మళ్ళీ పైకి వెళ్ళి రూమ్లో రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా షూట్కి వెళ్ళిపోతున్నాము. సో శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. టెంపుల్ లాంటిది కానీ టెంపుల్ కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ షూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ చెప్పాను కదా ఆల్రెడీ లేట్ అయిపోయింది అని. అందుకే వెళ్ళగానే ఎక్కువ టైం తీసుకోకుండా స్టార్ట్ చేసేసాము. అండ్ యాజ్ యూజువల్గా మన ఫోటో విత్ ద టీమ్తో మళ్ళీ ఒక మంచి ట్రెడిషనల్ షూట్. సో శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్కి వచ్చేస్తే శారీ వచ్చేసి నేను రీవా డిజైనర్ స్టూడియోలో తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా ఒక పట్టు శారీ తీసుకుని మీతో షేర్ చేశాను కదా. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే మొత్తం టాప్ టు బాటమ్ ఇట్స్ జేఎస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. తన దగ్గర ఆల్రెడీ చాలాసార్లు జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసి ఉన్నాను కదా. చాలా చేయాలి మనం. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రవల్లికా బొటిక్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాను అనమాట. ఈ బ్లౌజ్ టోటల్గా ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా నచ్చేసింది.
సో టోటల్ అవుట్ఫిట్, జ్యువెలరీ, బ్లౌజ్ అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేసాను. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చుంటాను. ఇంకేమైనా మిస్ చేశానా? బై ద వే, ఫోటోగ్రఫీ బై ఫోటో బుద్ధ స్టూడియోస్. మీకు ఆల్రెడీ చాలాసార్లు మన సాంగ్ షూట్స్, చాలా షూట్స్ చేసున్నారు వాళ్ళు. చాలాసార్లు నేను సజెస్ట్ చేశాను కదా వాళ్ళని. మీకు కావాలంటే ఏమైనా పర్సనల్గా ఏ షూట్స్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. అండ్ షూట్ అయితే లిటరల్లీ 5.5 hours to 6 hours పట్టింది ఇదంతా షూట్ చేసుకోవడానికి. చాలా టైం తీసుకుని చేసాము. అవుట్పుట్ కూడా అట్లనే చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ షూట్ పర్పస్ ఏంటి, ఈ షూట్ దేనికి అని అనుకుంటున్నారా? వెయిట్ చేస్తూ ఉండండి, మీకు తొందరలోనే దేనికి, ఎందుకు ఇదంతా షూట్ చేశాము అనేది మీకు తెలుస్తుంది. నేనైతే పర్సనల్లీ ఇలాంటి ట్రెడిషనల్ షూట్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి షూట్స్ చేయడం అంటే. అండ్ తొందరలోనే నేను కూడా షేర్ చేస్తాను పిక్చర్స్, రీల్స్ ఇవన్నీ కూడా. సో ఎట్లా ఉన్నాయి అనేది అప్పుడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లిటరల్లీ ఆఫ్టర్ 5.5 hours మా షూట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మిడ్నైట్ అయిపోయింది. 11 ఆ టైంకి షూట్ కంప్లీట్ అయింది. 5:30కి వెళ్తే. సో అట్లా షూట్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ చేసాము. కాకపోతే షూట్ అయిపోయిన తర్వాత అసలైన నీరసం ఇదంతా స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా చాలా 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 ఆకలేసింది. హలో గైస్, వచ్చేసాం. అండ్ టైం 12 అవుతుంది. ఎనర్జెటిక్గా అయితే అస్సలు లేను. బ్లాగ్లో నేను అసలు ఈరోజు మాట్లాడడానికి ఇంకా కుదరలేదు. శారీ రెడీ అయిన తర్వాత కూడా నేను ఏం మాట్లాడలేదు, ఇంకా కంగారుగా వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ నావి ఇచ్చాను, ఇంక పెట్టేసేయమని చెప్పి. నావేమో చిక్కులుగా ఉన్నాయి అనమాట. తను తీసుకురాలేదు హెయిర్ ఎక్స్టెన్షన్స్. సో దానివల్ల ఎక్కువ టైం పట్టేసింది. హెయిర్కి చాలా టైం పట్టింది. మేకప్ అయితే ఒక 15 minutes చేసేసినట్టున్నారు. చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా శారీ అన్నీ మీరు వ్లాగ్ అంతా చూసారు కాబట్టి శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ. బ్లౌజ్ యాక్చువల్లీ ఇది డార్క్ గ్రీన్ అయ్యింది. నేనే రాంగ్ కలర్ ఇచ్చాను అనమాట. ఈ కలర్ చేయమని చెప్పి ఇచ్చాను. బట్ సెట్ అవుద్దా లేదా, ఈసారి కాంట్రాస్ట్లో రెడ్లో కాకుండా గ్రీన్లోనే ట్రై చేద్దాం అన్నట్టుగా గ్రీన్ చేయమని చెప్పి ఒక గ్రీన్ రిఫరెన్స్ ఇచ్చాను. బట్ ఈ గ్రీన్ వేరే అని వచ్చాక అర్థమైంది నాకు. సో నాదే మిస్టేక్ ఉంది. సో సరే, సెట్ అయితే వేసుకుందాం, లేదంటే చూద్దాం అన్నట్టు ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు నేను. అందుకని ఇంకా వేసేద్దాంలా అన్నట్టు వేసేసా. బట్ పిక్చర్స్లో ఇంకా చాలా బాగా వచ్చింది. దీని మీద రెడ్ కూడా ఉంది కాబట్టి బాగానే మ్యాచ్ అయింది. చూస్తుంటే అంత అనిపించట్లేదు, కొంచెం మ్యాచ్ అవ్వలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ పిక్చర్స్లో డార్క్ గ్రీన్ వల్ల ఇంకా షేడ్ బాగా అనిపిస్తుంది. బాగా ట్రెడిషనల్గా. జ్యువెలరీ అయితే ఫస్ట్ టైం అనుకుంటా నేను నెక్లెస్, హారం ఎట్లా సెట్ లాగా వేసుకోవడం. అందరూ అయితే గోల్డా అనేసి అడిగారు. అంత బాగున్నాయి అసలు జ్యువెలరీ. సో ఆల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లైక్ జ్యువెలరీ, శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తానండి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఫుల్ ఆకలేస్తుంది. సో యా, మళ్ళీ కలుస్తాను మంచి బ్లాగ్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్. కన్నా బాయ్ చెప్తారా? గుడ్ నైట్ కాదు కన్నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పాలి. చెప్తారా? చాకి తల్లి దానికి ఆకలేసేసింది. వచ్చేరాగానే స్టిక్ అడిగింది. సరే గైస్, బాయ్.